సో ఇప్పుడు ఇంత కేసెస్ పెరగకుండా హైదరాబాద్లో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, సో పీపుల్ అవేర్నెస్ కోసం ఏం చేస్తే బెటర్ అంటారు? మీ సజెషన్ ఏంటి? చూడండి, అందుకనే ఎక్కడైనా చూడండి, ప్రివెంట్ చేసుకోవడానికి అని మాట్లాడతారు. క్యాన్సర్ దగ్గరకు వచ్చేటప్పటికి అవేర్నెస్ అంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, లివర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, వరల్డ్ క్యాన్సర్ డే అంటారు, ప్రాస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ అంటారు. వీ టాక్ అబౌట్ అవేర్నెస్. ఎందుకో తెలుసా, మనకి అసలు కాజ్ అన్నది తెలియదు సరిగ్గా, మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసు అండ్ ప్రివెంట్ చేయలేమని కూడా తెలుసు మనకి. అందుకనే అన్ని ప్రివెంట్ చేయలేము కాబట్టే అవేర్నెస్. సో అవేర్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక ఫస్ట్ ప్రాబ్లం. ఇది ఒక ప్రాబ్లం ఉందని అవేర్ అయితే చాలు, ఫస్ట్ స్టెప్. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే, వాట్ కెన్ బి డన్ టు డిక్రీజ్ అవర్ రిస్క్. ఆ రిస్క్, సో అది లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఇండివిజువల్ లెవెల్లో చేయించాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. సార్ ఆల్రెడీ చేయాల్సిన పాపాలన్నీ చేసేసాను, ఇంత తిన్నాను, ఇంత లావయ్యాను, ఏం చేయాలి అంటే స్క్రీనింగ్. యూ కెన్ అట్లీస్ట్ డిటెక్ట్ థింగ్స్ ఎర్లీ. స్క్రీనింగ్. సో ఈవెన్ యూ హ్యావ్ మేడ్ అ గుడ్ లైఫ్ స్టైల్ చాయిసెస్, screening is the most important thing. Okay. Screening, every woman above the age of 40 సంవత్సరానికి ఒకసారి కానీ ఆర్ 2 సంవత్సరాల్లో ఒకసారి అయినా కానీ మ్యామోగ్రామ్ చేయించుకోవటం అన్నది ఒక ఇంపార్టెంట్ సైంటిఫిక్ రికమెండేషన్. సో దానికి వెళ్ళాలి. సో అది ఇంపార్టెంట్. అవన్నీ చేస్తే మనం అన్ని అర్లీ డిటెక్షన్ అవుతాయి, క్యూర్ అవుతాయి. అండ్ ఈవెన్ వాళ్ళకు కూడా అర్లీ డిటెక్షన్ అయ్యి క్యూర్ అయిన వాళ్ళకు కూడా అదొక మేల్కొలుపు. మళ్ళీ నేను తిరిగి రాకుండా ఉండడానికి కూడా అది కూడా ది చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ ఆల్సో. అలాంటి పేషెంట్స్ కూడా చూసాం. సో అర్లీగా డిటెక్ట్ అయ్యి నాకు ఎందుకు వచ్చిందో, ఐఎమ్ ఒబీస్ అనో ఇవనో ఆలోచన చేసి తర్వాత సబ్సిక్వెంట్లీ మంచి లైఫ్ స్టైల్కి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లే కాదు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా. సో ఇట్ హ్యాస్ దట్ కంపౌండింగ్ ఎఫెక్ట్. సో మనం ఎప్పుడు చూస్తున్నాం అంటే, స్క్రీనింగ్ చేస్తాం, ఆ ఒక్క పర్సన్కి తెలుస్తుంది, తను క్యూర్ అవుతాడని. అదొక్కటే కాదు, అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ప్రతిదానికి ఉన్నట్టు రావడంతో అతని లైఫ్ స్టైల్ మారుస్తారు. ఆ ఇంట్లో వాళ్ళు, బంధుమిత్రులు వాళ్ళందరూ కూడా చూసే, అమ్మాయికి వచ్చింది ఇలా వచ్చింది, తను చూడు ఎలా మారింది, మనం కూడా ముందుగానే ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఒక ఇన్స్పిరేషన్ వచ్చి పీపుల్, అదొక ఎఫెక్ట్ ఉంటుంది, ఒక కమ్యూనిటీ ఎఫెక్ట్ ఉంటుంది. సో స్క్రీనింగ్ హ్యాస్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అండ్ ఆ సోషల్ స్టిగ్మా అన్నది తీయాలి, భయం అన్నది తీయాలి. ముఖ్యంగా పబ్లిక్లో ఒకటి బిగ్గెస్ట్ చేంజ్ రావాల్సింది ఏంటంటే, వాడు క్యాన్సర్ వచ్చింది అంటే వాడు చనిపోయాడు, వీడు అయిపోయాడు అన్నట్టుగా ఒక జాలి లుక్ ఇవ్వటం మానేయాలి. ఆర్ ఓవర్గా వెళ్ళి నువ్వు కష్టపడేస్తావు ఇది చేయాలని కాదు, జస్ట్ టేక్ ఇట్ లైక్ ఎనీ అదర్ డిసీజ్, అంతే. ఇట్ నీడ్స్ అటెన్షన్, గివ్ దట్ అటెన్షన్. కొంతమంది పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే, జబ్బు రాగానే నాకు సింపతి కావాలని చెప్పేసి అందరూ వచ్చి సింపతీస్ కావాలనుకుంటారు. దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ సిగ్నిఫికెంట్ చెప్పుకోవడానికి భయపడతారు. సార్ చెప్తే వాళ్ళందరూ ఇంకా నేను చనిపోతానని ఒక బిహేవియర్లో జాలి వచ్చేస్తుంది, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ లో వీళ్ళని ఇంక్లూడ్ చేయరు. ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అన్నది ఇది లార్జ్లీ సమాజంలో మారాలి. ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ డిసీజ్, ఎనీ పర్సన్ విల్ గో త్రూ ఇట్. సో ఆ మైండ్ సెట్ చేంజ్ అవడంతో కూడా స్టిగ్మా తగ్గుతుంది అండ్ మోస్ట్ పీపుల్ విల్ హ్యావ్ అన్ ఓపెన్ డిస్కషన్ అబౌట్ ఇట్. ఓకే, అంటే ఇప్పుడు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఫస్ట్ తనకు తాను కాన్ఫిడెన్స్ ఇచ్చుకోవాలి. ఎస్, ఆ సోషల్ స్టిగ్మా పోవాలి, తనకు తను కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. చాలా మంది మా పేషెంట్స్ క్యాన్సర్కి ట్రీట్ అయ్యి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ వస్తే మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని బాగా చూస్తారు అని అంటారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి, సార్ నాకు క్యాన్సర్ ఉందని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పకండి అంటారు. ఇట్ ఈస్ బికాస్ ది పబ్లిక్ థింక్స్ క్యాన్సర్ వస్తే వాడు చనిపోతాడు. దే డోంట్ థింక్ దట్ గుడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఆల్రెడీ క్యూర్డ్ అండ్ సర్వైవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ద ట్రిక్ ఈజ్ ఇన్ ది అవేర్నెస్ అండ్ ఎర్లీ డిటెక్షన్ అని తెలీదు. సో అర్లీగా డిటెక్ట్ అయ్యి క్యూర్ అయిన వాడు కూడా, సార్ నాకు వచ్చిందని చెప్పదు సార్, ఎందుకంటే వాళ్ళ పర్సెప్షన్ వేరు ఉంటుంది. ఈవెన్ దో యూఆర్ సేయింగ్ ఐఎమ్ క్యూర్డ్ అండ్ నేను బాగానే ఉన్నా, 10 సంవత్సరాలు అయింది నాకు బాగానే ఉన్నా, కానీ వాళ్ళ పర్సెప్షన్ నా మీద పారిపోతుంది అని చెప్పి ఎవరికి చెప్పదు సార్. సో ఇంత సోషల్ స్టిగ్మా ఉన్న సమాజం ఫస్ట్ అది తగ్గాలి, అవేర్నెస్ పెరగాలి, ముందుకి రావాలి, భయం వీడాలి. సార్, మన స్టార్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ ఇస్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్కి ఎస్పెషల్లీ? అంటే సింపుల్ అండి, ఒకటి చెప్తాను చూడండి. ఎనీ నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీవేర్, టెక్నాలజీ ఈజ్ ఎవ్రీవేర్. ఓకే,
సో మోర్ ఇంపార్టెంట్లీ మన దగ్గర అన్ని లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయి వాట్ ఎవర్. సో మెయిన్గా అడ్వాన్సెస్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అండ్ ఈ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్, అంటే సర్జరీలో ఎంత తక్కువ చేసి మనం ఈక్వలీ గుడ్ క్యూర్ అచీవ్ చేయగలుగుతాం. వీఆర్ ఆల్ స్టాండర్డ్. సో వీ హ్యావ్ దట్ టెక్నాలజీ అనుకోండి ఆర్ ఎక్స్పర్టీస్ అనుకోండి. సో బికాస్ ఆర్స్ ఇస్ మోర్ ఆఫ్ అ టీమ్ ప్రాక్టీస్ వేర్ ఎవ్రీ పేషెంట్కి మొత్తం ఒక ట్యూమర్ బోర్డ్ లాగా అందరూ డిస్కస్ చేసి ఏది బెస్ట్ అన్నది తీసుకునే నిర్ణయం, సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్, the best, using the best evidence to give the best outcome for the patient needs teamwork. So that is the most important technology, I'll tell. Yes. That is one thing. So surgeon na job అయిపోయింది, మెడికల్ ఆంకాలజిస్ట్ నా జాబ్ అయిపోయింది, రేడియేషన్ అన్నట్టు కాకుండా అసలు హోలిస్టికలీ వాట్ ఈస్ ది గుడ్ స్ట్రాటజీ ఫర్ దట్ పేషెంట్ అన్నది. ఈ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ ఇవి కానీ, లేటెస్ట్ రేడియేషన్ టెక్నిక్స్ కానీ వేర్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ దీస్ థింగ్స్ ఆర్ లెస్ కానీ, అండ్ డ్రగ్స్ విచ్ వీ హ్యావ్ ఆల్ న్యూయర్ డ్రగ్స్, దే ఆర్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్, ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో విత్ దోస్ ద క్యూర్ రేట్స్ హ్యావ్ డెఫినెట్లీ ఇంక్రీస్డ్. ఓకే సార్, ఇప్పుడు మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంటే చాలా మంది పేషెంట్స్ డిఫరెంట్ అంటే స్టేజ్ 1లోనే వచ్చిన వాళ్ళు ఉంటారు, స్టేజ్ 4లో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పటి వరకు మీరు ఒక క్రిటికల్ స్టేజ్లో వచ్చి అది క్యూర్ చేసి వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ చేసి ఒక హ్యాపీనెస్ ఫీల్ అయి ఉంటారు కదా. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి దెర్ ఈజ్ ఆల్వేస్ అ సేయింగ్, యునో, యాజ్ అ డాక్టర్ యూ ట్రీట్ సమ్టైమ్స్, యూ క్యూర్ సమ్టైమ్స్, యూ ట్రీట్ ఆఫన్, బట్ కంఫర్ట్ ఆల్వేస్. ఓకే, సో the most important thing is the patient feeling comfort irrespective of the outcome. So lot of times even in a losing battle, with the latest treatments we are able to give some konta meaningful life ఇవ్వగలం. ఇప్పుడు నాకు తెలిసిన స్టేజ్ 4 కేసెస్లో కూడా కొంతమంది వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సరే, ఆ బాధ్యతల వరకు నేను ఉండాలి, మా అమ్మాయి పెళ్లి చూడాలి నేను, మా అబ్బాయి పెళ్లి చూడాలి నేను, సో అంతవరకు బాగుండాలి, నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి, అది సాధ్యమైంది. కంప్లీట్గా క్యూర్ అవటం అన్నది స్టేజ్ 4లో అదొక ఎక్సెప్షన్, రేరిటీ, కానీ నాట్ ఎ కామన్ థింగ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో జబ్బు తిరగబడుతుంది. కానీ ఒక 50 ఏళ్ళలో 55 years ఉన్న ఆడవాళ్ళకి మనం ఒక 6 years ఆఫ్ మీనింగ్ఫుల్ లైఫ్, అంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లైఫ్ ప్రొలాంగ్ చేసి సర్టన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్ని వాళ్ళు అనుభవించగలిగి ఇవ్వటం కూడా ఒక మీనింగ్ఫుల్ అవుట్కమ్ అని మనం భావిస్తాం. సో స్టేజ్ 4 అయినంత మాత్రాన్ని ట్రీట్మెంట్ చేయకుండా వదిలేయటం కాదు, యాడింగ్ మోర్ మీనింగ్ఫుల్ ఇయర్స్ టు దేర్ లైఫ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ అవుట్కమ్. అండ్ బై దట్ టైమ్ చాలామంది అంటారు, సార్ ఇది ఉంది కదా, నేను ఒకసారి మా అమ్మని ఇక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నానండి, మా అమ్మ నాకు కొడుకు పుట్టాడు అమెరికాలో, మా అమ్మ చూడలేదు, ఒకసారి తను వచ్చి చూడాలనో స్పెండ్ టైం చేయాలనో ఇది అని ఉంటుంది. ఆల్ దోస్ థింగ్స్ కెన్ బి పాసిబుల్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్, సో దట్స్ అ పార్ట్ ఆఫ్ దేర్ కంఫర్ట్ జర్నీ. సో దట్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్ అండ్ దట్ హ్యాపెన్స్ టు మోస్ట్. అండ్ వెన్ వీ నో వీ కాంట్ క్యూర్ ద డిసీజ్, మోర్ ఇంపార్టెంట్లీ మనం పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్, యూనో, ఇంతవరకు చేశాక తర్వాత నేను ఐ డోంట్ వాంట్ టు గో అవే లైక్ దిస్ పెయిన్ఫుల్, నా ఎండ్ ఆఫ్ లైఫ్ షుడ్ బి లైక్ దిస్, ఇదని అవన్నీ ఆ చాయిసెస్ అవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, స్టేజ్ 3లో వచ్చి బ్యాడ్ కండిషన్లో ఉండి క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, గుడ్ నెంబర్ ఆఫ్, బికాస్ థ్యాంక్స్ టు ద న్యూవర్ డ్రగ్స్, థ్యాంక్స్ టు ఆల్ ద సైంటిస్ట్ హు డెవలప్ న్యూవర్ డ్రగ్స్. సో మనకి రోజుకి అవుట్కమ్స్, క్యూర్ రేట్స్ బాగా పెరుగుతుంది. సార్, ఫైనల్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేని తెలిసి కూడా ఇంకా హాస్పిటల్లో చెకప్ చేయించుకోకపోవడం కానీ, స్క్రీనింగ్ కానీ, ఇవన్నీ ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? అది తప్పు ఒకసారి జరిగింది, జీవితంలో ఒక ఆపర్చునిటీ మళ్ళీ వచ్చింది. సో రెగ్యులర్ చెకప్, ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో రెగ్యులర్ చెకప్ కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్, అంత ప్రొఫౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని ఇంత స్పెండ్ చేసి మా కోసం చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.